వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్. ఓకే. ఈ 3 థింగ్స్ తెలియకుండా చార్ట్ అనాలిసిస్ చేయడం, ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేయడం వెరీ డేంజరస్. మెయిన్‌లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ తెలియాలి. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ తెలుసుకునే ముందు మీకు టైమ్ ఫ్రేమ్ గురించి ఐడియా ఉండాలి. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్, డైలీ టైమ్ ఫ్రేమ్, 4 అవర్ టైమ్ ఫ్రేమ్. సో, ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్ అంటే ఒక్క క్యాండిల్ 1 వీక్‌కి అంటే మండే టు సండే. ఓకే. సో, మండే టు సండే దీనిలో వాల్యూమ్ ఎలా ఉంది అనేది డిసైడ్ చేసేది వీక్లీ టైమ్ ఫ్రేమ్. సో, డైలీ టైమ్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఇండియన్ టైమింగ్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ 5:31 దగ్గర నుంచి నెక్స్ట్ డే 5:30 ఏఎం. ఓకే. సో, 5:31 ఏఎం టు 5:30 ఏఎం ఈజ్ 1 డే క్యాండిల్. ఒక డేలో వాల్యూమ్ ఇన్‌ఫ్లో అండ్ అవుట్‌ఫ్లోని బట్టి సో, బయింగ్ ప్రెషర్ ఉందా? సెల్లింగ్ ప్రెషర్ ఉందా? అనేది మనకి క్యాండిల్స్ విషయంలో అర్థమైతది. సో, క్యాండిల్స్ గురించి నేను ఇంకా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయట్లేదు. బికాజ్ సో, క్యాండిల్స్‌కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. సో, నేను కార్డ్స్‌లో ఆ వీడియో లింక్ ఇస్తాను. గో అండ్ వాచ్. ఓకే. సో, ఇక్కడ టైమ్ ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకోవాలి. బికాజ్ సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే సపోర్ట్స్‌గా ఫార్మ్ అయితున్నాయో, రెసిస్టెన్స్‌గా ఫార్మ్ అయితున్నాయో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ మీరు చార్ట్ అబ్జర్వ్ చేస్తే సో, దిస్ ఈజ్ బిట్‌కాయిన్ చార్ట్. సో, ఈ బిట్‌కాయిన్ చార్ట్‌లో మనం ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ చూస్తున్నాం. ఓకే. సో, ఈ చార్ట్ ప్యాటర్న్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా డ్రా చేయాలి అనంటే సో, ప్రీవియస్‌గా ఏదైతే క్యాండిల్ వాటి విక్స్‌ని వదిలి ఓకే. ఆల్మోస్ట్ చాలా వరకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చాలా వరకు విక్ ఫార్మ్ అయింది. సో, ఆల్మోస్ట్ విక్స్ ఫార్మ్ అవుతూ ఉన్నాయి. సో, విక్స్ ఫార్మ్ అవుతూ ఉన్నాయి అనంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు ఈ ఏరియాలో. సో, 58,900 దగ్గర నుండి ఓకే. సో, ఇక్కడ 62,500 వరకు బయర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో, దీన్ని మార్క్ చేసుకోవాలి అనంటే ఎలా అంటే సో, మీరొక రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ మార్క్ చేయండి. ఇక్కడ బాడీ అండ్ విక్ ఏదైతే ఫార్మ్ అవుతుందో ఈ క్యాండిల్స్ దగ్గర నుండి సో, ఇట్లా మీరు సపోర్ట్ డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో, దిస్ ఈజ్ వన్ సపోర్ట్. సో, మీరు అబ్జర్వ్ చేస్తే సపోర్ట్, 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 సపోర్ట్ ఇక్కడ ఒక ట్రాప్ క్రియేట్ అయింది. ఇలాంటి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి ట్రాప్ క్రియేట్ చేయడం అనేది. సో, ఈ ట్రాప్‌లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే సో, ఈ ట్రాప్ ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేసిందో ఈ క్యాండిల్ బాటమ్‌ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయకపోతే ఇట్ ఈస్ ఎ ట్రాప్. ఓకే. సో, ఆల్మోస్ట్ మీరు స్టాప్ లాస్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో, ట్రాప్ క్రియేట్ అయినప్పుడు స్టాప్ లాస్ ఇవ్వడం ఈజ్ వెరీ వైస్ థింగ్. దాన్ని పక్కన పెడితే సో, ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఎ గుడ్ సపోర్ట్. సో, అయితే సపోర్ట్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయితది. ఓకే. లెట్ మీ షో యూ. సో, ఇక్కడ చూడండి స్మాల్ సపోర్ట్. ఓకే. లెట్ మీ డ్రా దిస్ లైన్. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో ఎ సపోర్ట్. సో, ప్రీవియస్‌లీ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. తర్వాత సపోర్ట్ అయింది. సపోర్ట్ అయింది. సపోర్ట్, సపోర్ట్. సో, రెసిస్టెన్స్ హియర్, రెసిస్టెన్స్ హియర్, సపోర్ట్ హియర్. ఓకే. ఇక్కడ ఇది మేజర్ సపోర్ట్. దిస్ ఈజ్ మైనర్ సపోర్ట్ విచ్ ఈజ్ యాక్టింగ్ బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అంటే బయర్స్, సెల్లర్స్ ఇద్దరు ఇక్కడ యాక్టివ్‌గా ఉన్నారు. ఓకే. సో, ఒకవేళ ఇప్పుడు బిట్‌కాయిన్ ఏదైతే ట్రేడ్ జరుగుతుందో ఈ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి 95% పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ రెసిస్టెన్స్. సో, మనం రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే సో, ఇక్కడ రెసిస్టెన్స్, 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 రెసిస్టెన్స్ యాక్ట్ అయింది కాబట్టి ఓకే. సో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు రెసిస్టెన్స్‌గా మనం డ్రా చేసుకోవచ్చు. సో, ఐయామ్ గివింగ్ యూ క్లారిటీ. సో, ఏదైతే విక్ ఉందో విక్ కంప్లీట్‌గా ఫిల్ అవ్వాలి. విక్ కంప్లీట్‌గా ఫిల్ అవ్వాలి. బాడీకి టచ్ అవుతూ ఉండాలి. దిస్ ఈజ్ ఎ జోన్. ఈ జోన్ మొత్తం సపోర్ట్ గానీ, రెసిస్టెన్స్ గానీ ఎప్పుడూ ఒక నంబర్‌తో ఉండదు. సో, ఇట్ ఈస్ ఎ జోన్. సో, ఈ జోన్‌ని మనం అబ్జర్వ్ చేస్తే 72,100 దగ్గర నుండి 72,800 వరకు ఉంది. సో, ఈ జోన్‌లో బిట్‌కాయిన్ ఎంటర్ అయినప్పుడు రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువున్నాయి. సో, నేనేం చేస్తా అంటే రెసిస్టెన్స్‌కి ఒక రెడ్ లైన్ ఇచ్చుకుంటాను. సో, నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్‌గా విజువలైజ్ అవ్వడానికి.
ఓకే. సో, నెక్స్ట్ టైమ్ బిట్‌కాయిన్ ఇక్కడ వచ్చినప్పుడు రెసిస్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. వన్ మోర్ థింగ్ నేను చెప్పేదేంటి అనంటే రెసిస్టెన్స్ మాక్సిమం 4 టైమ్స్ వరకు రెసిస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ తర్వాత బ్రేక్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. వన్స్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సో, నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ కింద యాక్ట్ అయితది. సో, ఇట్ విల్ బి ఎ మేజర్ సపోర్ట్. ఎందుకు అనంటే ఇక్కడ రెసిస్టెన్స్, 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 రెసిస్టెన్స్ 3-4 టైమ్స్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మోర్ థాన్ 5 టైమ్స్ అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయినప్పుడు, ఇది బ్రేక్ అయిన తర్వాత సపోర్ట్ కింద యాక్ట్ అవ్వడానికి 99.9% పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. సో, మీకిక్కడ లాజిక్ చెప్పేదేంటి అనంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్, ఈ క్యాండిల్. సో, ఈ 2 క్యాండిల్స్ మధ్యలో ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఉందో ఓకే. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఇది బెస్ట్ సపోర్ట్ అయితది. ఓకే. సో, ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ సపోర్ట్. ఓకే. సో, ఇక్కడ దిస్ విల్ బి ఎ గుడ్ సపోర్ట్. ఈ క్యాండిల్‌కి మధ్యలో. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో మనం ఒక లైన్ డ్రా చేస్తే దిస్ విల్ యాక్ట్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. రెసిస్టెన్స్. ఓకే. సో, ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ క్యాండిల్ మధ్యలో లైన్ డ్రా చేసుకుంటే ఒక గుడ్ సపోర్ట్ అయితది. సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ అయితది. సపోర్ట్ బ్రేక్ అయితే అది రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే ఈ లైన్స్ ఉన్నాయో దీస్ విల్ బి మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఓకే. సో, ఇక్కడ గూడా దిస్ ఈజ్ ఆల్సో ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. సో, దిస్ ఈజ్ ఆల్సో ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్. ఓకే. సో, ఇలా మైనర్ అండ్ మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకున్నప్పుడు సో, ఇప్పుడు మనకొక క్లారిటీ వస్తుంది. బిట్‌కాయిన్ చార్ట్ ఇలా ఉంది. సో, ఇక్కడ సపోర్ట్‌గా యాక్ట్ అయితుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఇది మనకి ఎలా పనికొస్తదంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి యూజ్ అయితది. ఓకే. అక్కడున్న రెసిస్టెన్స్‌ని బేస్ చేసుకొని మనం అక్కడ 50% ప్రాఫిట్ బుక్ చేయాలా? 100% క్లోజ్ చేసేసుకోవాలా? అనేది మనకు అర్థమైతది. ఓకే. సో, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయినప్పుడు దీన్ని సపోర్ట్‌గా తీసుకొని అంటే బ్రేకౌట్, రీటెస్ట్ లైక్ దిస్. బ్రేకౌట్, రీటెస్ట్ అండ్ పంప్. ఓకే. సో, అలాగే బ్రేకౌట్ అయితే రీటెస్ట్ అయితది, పంప్ అయితది. సో, మేజర్ వాల్యూమ్స్ కొంచెం హెవీగా ఉన్నప్పుడు రీటెస్ట్ అయ్యే పాసిబిలిటీస్ కూడా ఉండవు. కంటిన్యూయస్‌లీ పంప్ ఉంటది. ఓకే. సో, ఇలా మేజర్ అండ్ మైనర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకోవచ్చు. ఓకే. కమింగ్ టు ట్రెండ్ లైన్స్. ఓకే. లెట్ మీ రిమూవ్ దిస్ డ్రాయింగ్స్. సో, కమింగ్ టు ట్రెండ్ లైన్ గమనించండి. దిస్ ఈజ్ ఎ డౌన్ ట్రెండ్. ఓకే. ఒక క్లియర్ డౌన్ ట్రెండ్ ఉంది. ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి మేజర్ 3 కనెక్టింగ్ పాయింట్స్ ఉండాలి. సో, దిస్ ఈజ్ 1, 2 అండ్ 3, 4, 5. సో, దీన్ని బ్రేకౌట్ చేసింది. ఓకే. సో, ఇది ఒక ట్రెండ్ లైన్. సేమ్ అలాగే ఓకే. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్‌లీ ఫార్మింగ్ అనదర్ ట్రెండ్ లైన్ ఆల్సో. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేస్తున్నాం. అలాగే 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ. ఓకే. సో, దిస్ ఈజ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బిట్‌కాయిన్‌లో ఒక మంచి ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు యాస్ ఆఫ్ నౌ. దిస్ ఈజ్ ఎ గుడ్ ట్రెండ్ లైన్. అండ్ దిస్ విల్ బి ద మేజర్ ట్రెండ్ లైన్ బికాస్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థాన్ డైలీ. డైలీ టైమ్ ఫ్రేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థాన్ 4 అవర్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, ఇదొక ట్రెండ్ లైన్. సో, దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకే. లైక్ దిస్. సో, ఇది ఫాలింగ్ వెడ్జ్ ట్రెండ్ లైన్ అనొచ్చు. సో, దీన్ని నేను ఎలా డ్రా చేస్తాను అనంటే ఇక్కడ ప్యారలల్ ఛానల్ ఉంటది. ప్యారలల్ ఛానల్ తీసుకొని సో, ఇలా డ్రా చేసుకోవచ్చు ట్రెండ్ లైన్‌ని. ఓకే. సో, ఇక్కడ చూడండి రెసిస్టెన్స్, సపోర్ట్ ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్. దాన్ని డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో, బిట్‌కాయిన్ ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు ఈ మిడిల్‌లో ఉన్న ఈ ట్రెండ్ లైన్‌ని సపోర్ట్‌గా తీసుకొని పంప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, దిస్ ఈజ్ సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్. ఈ సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకునేటప్పుడు డైలీ టైమ్ ఫ్రేమ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ ఫ్రేమ్. ఓకే.
సో, ఇక్కడ ప్రీవియస్‌గా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, దిస్ విల్ బి ద మేజర్ ప్రియారిటీ. ఓకే. సో, ట్రెండ్ లైన్ ఈజ్ సెకండరీ. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఓకే. సో, ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీరు రీచెక్ చేసుకోవడానికి అంటే వాల్యూమ్ ఎక్కడుంది? ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకున్నారు బావుంది. బట్ ఒక్కోసారి వాల్యూమ్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో హెవీగా ఉన్నప్పుడు లేదు. ప్రీవియస్‌గా యాక్ట్ అయింది. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దిస్ ఈజ్ ఫిబ్రవరి. ఫెబ్ 2024లో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫార్మ్ అయింది. సో, ఇప్పుడు జూలై వచ్చింది. ఆల్మోస్ట్ 4, 5 మంత్స్. ఇక్కడ వాల్యూమ్ ఎక్కడుంది చెక్ చేసుకోవాలి అనంటే ద బెస్ట్ టూల్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్. ఓకే. సో, నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశాను. సో, ఈ ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్‌ని మీరు ఎలా యూజ్ చేయాలి అనంటే, సో, ఫస్ట్ మీకు బాటమ్ ఏదైతే క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ దగ్గర క్లిక్ చేసి, సో, దీన్ని డ్రాగ్ చేయండి. ఓకే. సో, డ్రాగ్ చేసి రిలీజ్ చేయండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 3 లైన్స్ కనిపిస్తాయి. ఓకే. సో, 3 లైన్స్ కనిపిస్తాయి. సో, ఈ 3 లైన్స్‌లో రెడ్ లైన్ ఈస్ ద మేజర్ సపోర్ట్ అండ్ ఇక్కడ హెవీ వాల్యూమ్ ఉంది. ఓకే. సో, ఇక్కడ గూడా మనకి వాల్యూమ్ హెవీగా కాకపోయినా 60-70% కంపేర్ టు దిస్ వాల్యూమ్ ఇక్కడ ఈ బ్లూ లైన్స్ దగ్గర ఉండడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, వన్ మోర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేసేదేంటి అనంటే, ఈ రెడ్ లైన్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ ఉన్న మార్కెట్ లైన్‌కి బాటమ్‌లో ఉండాలి. బాటమ్‌లో ఉన్నప్పుడు వాల్యూమ్ డౌన్‌లో ఉంది. వాల్యూమ్ డౌన్‌లో ఉంది అనంటే నెక్స్ట్ బిట్‌కాయిన్ ఇక్కడకు వస్తే, సో, ఇక్కడి వరకు ఫాల్ అయితే అవుతది అని కన్ఫర్మ్‌గా మనం చెప్పలేం. ఫాల్ అయినప్పుడు ఇది సపోర్ట్ కింద యాక్ట్ అయితది. సో, మీరు ఎగ్జాక్ట్‌గా దీన్ని సపోర్ట్ కింద తీసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ క్యాండిల్స్ ఫిల్ అయ్యే కొద్దీ అంటే 4 అవర్స్ డైలీ టైమ్ ఫ్రేమ్స్ ఫిల్ అయ్యే కొద్దీ ఈ వాల్యూమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అప్ అండ్ డౌన్ మూవ్ అయితాయి. సో, అంటే ఇవి కాన్స్టెంట్‌గా ఉండవు. మోర్ క్యాండిల్స్‌తో చెక్ చేయాలి అనంటే ఇక్కడ టాప్ ఏదైతే ఉందో మీరు చూడండి ఈ టాప్ క్యాండిల్‌కి డ్రాగ్ చేయండి. ఓకే. ఇక్కడ టాప్ క్యాండిల్‌కి డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ చూడండి. సో, ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సో, ఇది సపోర్ట్ కింద యాక్ట్ అయితది. సో, ఇది ఇక్కడే ఉంటదా అనంటే నెక్స్ట్ 4 అవర్స్ తర్వాత ఇక్కడ పైకి మూవ్ అవ్వచ్చు. ఇంకా కిందకి మూవ్ అవ్వచ్చు. లేదు అనంటే వాల్యూమ్ మరీ డ్రాస్టికల్‌గా ఫాలో అవుతూ ఉంటే దీన్ని పైకి కూడా ఇది కూడా పైకి మూవ్ అవ్వచ్చు. దీస్ ఆర్ నాట్ ఫిక్స్‌డ్. క్యాండిల్స్ మోర్ ఫార్మ్ అయ్యే కొద్దీ వాటి వాల్యూమ్ చెక్ చేసుకొని ఎక్కడ వాల్యూమ్ ఉంది అని చూపిస్తది. అంటే యాస్ ఆఫ్ నౌ ఇదొక క్లారిటీ ఇస్తది. సో, ఇది రన్నింగ్‌ది. ఓకే. ఒక ప్రీవియస్ సినారియో మనం తీసుకుంటే బిట్‌కాయిన్ పంప్ అయింది. పంప్ అయిన తర్వాత ఇక్కడ ఓకే. సో, రెసిస్టెన్స్ అయింది. రెసిస్టెన్స్ అయ్యి ఫాల్ అవుతూ ఉంది. ఫాల్ అవుతూ ఉండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ ఉంది. సో, ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనం ఎక్కడ డ్రా చేసుకోవాలి అనంటే, సో, ప్రీవియస్‌గా ఉన్న ఏదైతే టాప్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్, ఈ బాటమ్ క్యాండిల్‌ని కనెక్ట్ చేస్తూ ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ టూల్‌ని మనం యూజ్ చేసినప్పుడు, సో, ఈ రెడ్ లైన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. ఇక్కడున్న బ్లూ లైన్ సపోర్ట్ కింద యాక్ట్ అయింది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి బిట్‌కాయిన్ ఫాల్ అయింది. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ గూడా ఫార్మ్ అవుతుంది. సో, గ్రీన్ క్యాండిల్ గూడా ఫార్మ్ అవుతూ ఉన్నప్పుడు, సో, స్టిల్ మనకి రెడ్ లైన్ అనేది టాప్‌లో ఉంది. టాప్‌లో ఉంది అనంటే వాల్యూమ్ లేదు. బాటమ్‌లో ఎప్పుడైతే మూవ్ అయితదో వాల్యూమ్ ఉన్నట్లు అంటే పంప్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. టాప్‌లో ఉన్నప్పుడు రెసిస్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఫాల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ బ్లూ లైన్ చూడండి ఇక్కడికి ఫాల్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో, నేను ఇక్కడి వరకు డ్రాగ్ చేయలే. ఓన్లీ గ్రీన్ లైన్ వరకే డ్రాగ్ చేసిన. నెక్స్ట్ ఉన్న రెడ్ లైన్స్ చూడండి ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంది. సో, అగైన్ సేమ్ ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ ఉందో ఇక్కడ చూడండి మీకు అది బ్రేక్ అయిన తర్వాత ఇది సపోర్ట్ కింద యాక్ట్ అయింది. ఓకే. సో, అలా మనం డ్రాగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఓకే. సో, ఈ జోన్ అంతా ఫిల్ అయింది. ఇక్కడ నుండి ఈ రెడ్ లైన్ వరకు ఈ జోన్ మొత్తం మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఈ జోన్‌లో పర్టిక్యులర్‌లీ ఈ జోన్‌లో వాల్యూమ్ ఎక్కడెక్కడ ఉంది అనేది మనకు ఈ లైన్స్ అనేవి షో చేస్తాయి. దిస్ విల్ బి ద మేజర్. సో, ఇక్కడి వరకు ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఈ మేజర్ లైన్ పైనే ఉంది. సో, అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి రెసిస్టెన్స్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ చేసింది. ఆఫ్టర్ దట్ దిస్ విల్ యాక్ట్ యాస్ రెసిస్టెన్స్. అలాంటప్పుడు నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ చేసినప్పుడు ఈ క్యాండిల్ వరకు డ్రాగ్ చేసుకుంటాం. ఓకే. ఈ క్యాండిల్ వరకు డ్రాగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. సో, ఇది బ్రేక్ అవుతూ ఉంది. లెట్ మీ షో యూ ఈ క్యాండిల్ వరకు డ్రాగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము.
ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. సో, చూడండి నెక్స్ట్ క్యాండిల్ సపోర్ట్‌గా యాక్ట్ అయింది. ఓకే. సో, ఇలా ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్‌ని యూజ్ చేసుకొని మనం డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని రీచెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, దీస్ ఆర్ సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్. సో, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్, సో డైలీ స్కాల్పింగ్ కాయిన్స్ అంటే వాల్యూమ్ ఇన్‌ఫ్లో అండ్ అవుట్‌ఫ్లో అవుతున్న కాయిన్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఇక్కడ ఇస్తాము. అండ్ చార్ట్ ప్యాటర్న్స్, సో చార్ట్ ప్యాటర్న్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ మెయిన్ అండ్ ఫ్రీ ఛానల్. ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ ఫర్ క్రిప్టో అప్డేట్స్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ట్రేడ్ వైస్ బీ ప్రాఫిటబుల్. థ్యాంక్ యూ.